ఇకపోతే 2 లోపాలు కూడా ఎత్తి చూపాం. అవసరం కొంత టైం తీసుకోమని చెప్పాం. నిన్నటి వరకు ఒక పల్లెకు పల్లె 60-70 ఏళ్ళుగా ఎస్సీ మాదిగలు హిందూ మాదిగల కిందనే ఉంటారు. ఎస్సీ మాదిగలు హిందూ మాదిగల కిందనే ఉంటారు. వాళ్ళకి చిన్నపాటి ఉద్యోగాలు వచ్చినా చదువుకున్నడానికి ఏదైనా స్కాలర్షిప్ వచ్చినా మాదిగలు ఉంటారు. కానీ అకస్మాత్తుగా వాళ్ళందరూ క్రైస్తవ మాదిగలు అయిపోయారు. అంటే మాదిగల సంఖ్యను తగ్గించడానికి సచివాలయం పరిధిలో ఈ రాష్ట్ర ఇక్కడ పరిధిలో ఒక కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఎగ్జాంపుల్, ఇంకొక కోణం, మా ఇంటి పేరు మంద. ఇక్కడ మందకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మంద ఇంటి పేరుతో మాదిగలు ఉన్నారు. వాళ్ళు మాదిగ సర్టిఫికెట్ కిందనే ఉంటారు. చాలా ఊర్లలో వాళ్ళను ఎస్సీ మాల కింద పేర్లతో సహా మాల కింద పెడుతున్నారు. చాలా గ్రామాల్లో మాదిగలకు సంబంధించిన పేర్లను కూడా మాలల కింద తీసుకొచ్చారు. అంటే ఇక్కడ 2 కుట్రలు జరుగుతున్నాయి. మమ్మలను మా జనాభాను సంఖ్యను తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని సరిచేసే విధంగా వారం 10 రోజులు అదనం టైం తీసుకున్నా మంచిదే, కానీ దీన్ని సరిచేసినాకనే వర్గీకరణకు సంబంధించిన న్యాయబద్ధమైన రిపోర్టును అందించాలని చెప్పి మేము కమిషన్ చైర్మన్ గారిని కోరడం జరిగింది. మళ్ళా చెప్తున్నాం, ఐక్యత బూటకం. మాకు అన్యాయం జరిగింది వాస్తవం. మాదిగలకే కాదు, రెల్లి వాళ్ళకి జరిగింది. రెల్లి వాళ్ళకే కాదు, మాల దాసరికి సంబంధించి జరిగిందని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఐక్యత ఎంత బూటకమో, అన్యాయం జరిగింది ఎంత వాస్తవమో ఇదంతా సాక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా కమిషన్ నివేదిక త్వరగా వచ్చే విధంగా చూడాలని చెప్పి గౌరవ పెద్దలకు విజ్ఞప్తి చేసి వచ్చాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి చట్టబద్ధత కావాలంటే కమిషన్ నివేదిక వచ్చినాక బహుశా అది క్యాబినెట్ ముందుకు పోతుంది. క్యాబినెట్ ముందుకు పోయిన తర్వాత దానికి చట్టరూపం కల్పించడానికి ప్రభుత్వం చట్టరూపం తీసుకొస్తుందని మేము ఆశిస్తున్నాం. చట్టరూపం రావాలని కోరుకుంటున్నాం.